మా నోటి నుండి వచ్చే ప్రతి మాట మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను దేవుడు స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. అది నీకు అర్థమవుతుంది, నాతోనేనని. ఎక్కడికి వచ్చాం మనం? కొందరు చూడండి, కొందరు ప్లేస్లు ఎట్లా ఉన్నాయో ఖాళీగా. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? వాళ్ళ ఇష్టం. మీకు ఇష్టం ఏమన్నా ఉందా? నీకు లేదు. ఎన్నింటికి వచ్చావు నువ్వు? 11 గంటలకు వచ్చావా? 11:30కి వచ్చావు. 11:30కి వచ్చిందనంటే ఏమంటారు? ఏం పని ఉంది నీకు? పనా పాట? అంతేనా? కానీ మీ భాషలో అంటే బలిసిపోయి వచ్చావు. నువ్వు వచ్చినందుకు మాకు ఓతలు పెడతాను. ఇట్లా కొందరు పెందలగాడే వచ్చి ప్రార్థన చేస్తున్నారు, కొందరు పెందలగాడే వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. నువ్వు కడపటి వాడిగా ఉండి మొదటి ప్లేస్కి వచ్చావనుకోండి, సంతోషం. ఈరోజు శామాను బట్టి సంతోషం. హల్లెలూయా. వాడు కడపటి వాడిగా ఉంటే ఎక్కడికి వచ్చాడు? మొదటి ప్లేస్కి వచ్చాడు. ఆనందగాన్ని చూసి అసహించుకోవడం. మొదటి వాడిగా ఉండి కడపటి స్థితికి వెళ్తున్నాడు. ఇద్దరిని తీసుకోండి అంటే బహుశా నా మెసేజ్ కూడా ఇద్దరి మీద ఉంటుంది. బాబోయ్, ఆ ఇద్దరిలో నువ్వు ఉండొచ్చు, ఆ ఇద్దరిలో నువ్వు కూడా ఉండొచ్చు. అంటే ఆ ఇద్దరిలో పురుషులు ఉండొచ్చు, ఆ ఇద్దరిలో స్త్రీలు కూడా ఉండొచ్చు. మంచి వ్యాఖ్యానం. కడపటిగా ఉంటూ వెనకబడిన వారిగా ఉంటూ పెందల కాడే వచ్చేటోళ్ళు. నేను మొదటి వాడిని అని చెప్పుకుంటూ, నాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటూ ఏ స్థితికి వెళ్ళిపోయాడు? నీకెక్కడొచ్చింది ఇష్టం? మాకే లేదు మా ఇష్టం. నీకెందుకు వచ్చింది నీ ఇష్టం? నీ ఇష్టం నువ్వు నెరవేరిస్తే నువ్వు పతనం అయిపోతావు. ఆ పతనం అయ్యే టైంలో దేవుని కాపుదల కూడా ఉండదు. నేనైనా సరే, మీరైనా సరే. దేవుని కాపుదల ఉండాలంటే కాస్తో కోస్తో దేవుని దయ, దేవుని మన్నన ఉండాలి. ఎట్లా ఉన్నారమ్మా అని ఒక క్రైస్తవ విశ్వాసం అడిగామనుకోండి, ఆమె ఏమంటది? ఫస్ట్ అమ్మా ఎలా ఉన్నారు అని అడిగామనుకోండి. అడుగుతాం కదా మనం. బయట వాళ్ళు సాధారణంగా అడగరు. వెంకటలక్ష్మి గారు నాకు కనిపించట్లేదు. ఎవరిని చూస్తుంది? టీవీ ముందుకు రా, రిమోట్ ఆన్ అయిందిగా, టీవీ ముందుకు రావాలి. ఎలా ఇంకా ఎదరగరండి, మీరు ఎలా ఉండండి, కొంచెం ఎదరగరండి. వెనక్కి వస్తాడు కనబడరు అంటారా? నాకు కనబడినట్లుగా వెనక్కి వేసుకోండి. నాకు కనబడాలి. కనబడుతున్నానా? నేను నన్నే చూడాలి. మరి ఇంట్లో సినిమా చూస్తున్నారా? నేను చెప్తున్నా, ఫస్ట్ చెప్పాను, నేను నాతోనే మాట్లాడుతున్నట్టు ఉంది. ఎస్, నీతోనే మాట్లాడుతుంది. నువ్వు దేనికి ఎంత టైం కేటాయిస్తున్నావు, దేవునికి ఎంత టైం కేటాయిస్తున్నావు అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు మొదటి స్థితిలో ఉండి కడపటి స్థితికి వెళ్ళిపోతున్నావు అని చెప్తున్నాడు. మరి ఇంకొకరితో ఎందుకు చెప్తాడు? అంటే నువ్వు ఏం చేస్తున్నావో, దేనికోసం టైం స్పెండ్ చేస్తున్నావో నాకు తెలీదు. నా ఇల్లు ఎక్కడా, మీ ఇల్లు ఎక్కడో. మరి నీ ఇల్లు ఎక్కడో అయినప్పటికీ ఎట్లా చెప్తున్నావు? దేవుడు స్తోత్రం. అంటే దేవుడు చెప్తుంటేనే మాట్లాడుతున్నావా? దేవుడు చెప్పకుంటే మాట్లాడట్లేదు అంటున్నో. దేవుని మాటతోనే రావాలి. స్తోత్రం. పంపబడిన వాడు దేవుని మాటతోనే వస్తాడు. హల్లెలూయా. అందుకు నేను ఏం చెప్తున్నానంటే, నేను మొదటి వాడిని అని చెప్పుకోవడంలో ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు కడపటి వాడిగా పోకుండా చూసుకో. అయ్యో నేను కడపటున్నాను, నేను బయట ఉన్నాను, నేను వెలుపలున్నాను అనుకునే నీవు మొదటి స్థానాన్ని గెలుచుకో. హల్లెలూయా. మొదటివారు కడపటివారు నా సబ్జెక్టు కాదు, కానీ ఈ కడపటిగా ఉన్నవారు, మొదట వస్తున్నవారు ఆత్మ సంబంధులు. స్తోత్రం. వాళ్ళు కొన్ని గుట్టలను మెట్టలను దాటుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎవరు? ఆత్మ సంబంధులు. మొదట ఉన్న వాళ్ళు రాను 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 రాను. పోయిన వారం డోస్ ఇచ్చాను నేను కదా, ఈ వారానికి ఏమైపోవాలి? రికవర్ అయిపోవాలి. అంటే నీ చెవులు పనిచేయట్లేదా? సంఘంతో చెప్తున్న మాట చెవు గలవాడు వినుగాక. మన చెవులు ఏం పనిచేయట్లేదా? నేను కూర్చున్నా అక్కడ 10ంటికండి. ఎన్నింటికి ఆరాధన స్టార్ట్? 12. ఎన్నింటికి కూర్చున్నావు? 10. నాకు పని ఏం లేదా ఏంటి? మీకులాంటి పనులు లేవా? మీకులాంటి మనుషుని కాదా? మీకులాంటి బలహీనతలు లేవా? మీకు మళ్ళీ బలహీనతలు. మీరు పోతుంటున్నారు, నేను తినాలి మరి, అంతేనా? అందరము సమానులే, వారి వారి పనిని బట్టి మాత్రమే వేరు. స్తోత్రం. మొదట నడుస్తూ ఆగిపోతున్న వాళ్ళు ప్రకృతి సంబంధులు, అనగా భూ సంబంధులు. నువ్వు భూ సంబంధివైతే నువ్వు డేంజర్ లిస్ట్లో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు, భయంకరమైన ప్లేస్కి వెళ్ళిపోబోతున్నావు. భూ సంబంధులకి పట్టే గతి, ప్రకృతి సంబంధము కలిగిన వారికి పట్టే గతి. వీళ్ళకి ఆత్మ సంబంధమైన వ్యక్తులకి, ప్రకృతి సంబంధమైన వ్యక్తులకి అస్సలు పడదు. ఎవరికి పడదో? జ్వరం వచ్చిందనుకోండి, తిండెక్కిద్దా? తిండి ఎందుకు ఎక్కదు? లోపల ఏముందండి? ఎంత ఉందండి? 110 అండి. ఇంకెంత ఉందండి? 100 అండి. ఏం తినబుద్ధి కావట్లేదండి. పాలు తాగుతావా? బ్రెడ్ తింటావా? ఏమి ఎక్కట్లేదు. లోపల ఉంది జబ్బు. అందుకు నువ్వు తినాలనుకున్నది ఏది కూడా ఎక్కట్లేదు.
ఈరోజు నేను చెప్పేది ఏంటంటే 2 అధ్యాయాలు చదవమన్నా, చదివారా? చదవరు. వీరందరూ ప్రకృతి సంబంధమైన మనుషులు. నా మనుషులైతే ఓటేసుకోవాలా ఏంటి? అసలు నా మనుషుల్నే గద్దించేది. పగవాడు ఏం చేస్తాడంట? లెక్కలేని ముద్దులు పెట్టి, మీకు పగదానిని కాదు, పగవాళ్ళు చేస్తారు. నీ లోపాలు, నీ మిస్టేక్స్ వాళ్ళు ఏది చూపించరు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతారు. ముందు చెప్పొచ్చు కదా, సరవుతావని ముందే చెప్పొచ్చు కదా, బాగుంటావని ముందే చెప్పొచ్చు కదా. మళ్ళీ నీకు ఏమైనా పేరు వస్తే వాళ్ళకి మళ్ళీ స్వార్థమని, ఇట్లాంటి పేర్లు నీ నుంచి చెరిపే పేర్లు ఎన్నో నీకు వినబడాలని ఏవేవో పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరో చాటును మాట్లాడే వాళ్ళందరూ నీకు పగవారు. ఏదైనా ఎదుటి మాట్లాడేవాళ్ళు నీ వాళ్ళు. స్తోత్రం. ఆత్మ సంబంధమైన మాటలు శరీర సంబంధమైన మనుషులకి అర్థం కావు. శరీర సంబంధులు అంటే లోకస్తులు కాదు. శరీర సంబంధులు అంటే బయట ఉన్నవారు కాదు, లోపలున్నారు. ఆత్మ సంబంధులుగా ముసుగేసుకుని, ఆత్మ సంబంధులుగా గుంపులో కలిసిపోతూ, ఈ శరీర సంబంధులు ఎక్కడున్నారంటే లోపలే ఉన్నారు. శరీర సంబంధమైన మనుషులు చేతిలో కూడా పరిశుద్ధ గ్రంథం ఉంది. ఎవరి చేతిలో? పైకి చూడాలి. ఎవరి చేతిలో? శరీర సంబంధమైన మనుషుల చేతిలో కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది. వాళ్ళు బోధించవలసి వస్తే ఆత్మానుసారమైనటువంటి బోధ మాత్రం బోధించరు. ఏం బోధిస్తారు మరి వాళ్ళు? ఏం బోధిస్తారు? యేసుక్రీస్తు దేవుణ్ణి అంగీకరించకూడదే? యెహోవా దేవుణ్ణి అంగీకరించాలంటాడు. యెహోవా దేవుణ్ణి అంగీకరించాలి, యేసుక్రీస్తుని అంగీకరించకూడదు అంటాడు. యేసుక్రీస్తుని అంగీకరిస్తే యెహోవా దేవుణ్ణి ఇలా కన్ఫ్యూజ్ ఏం చేసేస్తారు వాళ్ళు. అంటే మనం నిజంగా ఆరాధించాలి ఆ దేవుణ్ణి. ఎవరికైనా ఒక దేవుడు ఉంటాడండి. నీకు యేసు దేవుడు ఉన్నాడు, వేరే వాళ్ళకి వేరే దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ విశ్వాసం అది, నీ విశ్వాసము ఇది. నీ విశ్వాసమే నిజమైనది, నీ దేవుడే నిజమైన దేవుడు. ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఈ నిజమైన దేవునిలో ఎన్ని శోధనలు, ఈ నిజమైన దేవునికి ఎన్ని పరీక్షలు, ఈ నిజమైన దేవునికి ఎంత కష్టము, ఈ నిజమైన దేవుని మందిరానికి రావడానికి ఎన్ని సమస్యలు. అసలు ఎవరైనా మందిరానికి పోతాను అంటే చక్కగా పోబిడ్డా అంటారా? సినిమాకు పోతానంటే బ్యాగ్ సదురుతారే, ఊరు పోతానంటే లగేజీ సదురుతారే, ప్రార్థనకు వెళ్తామంటే చెప్పండి, ప్రార్థనకు వెళ్తామంటే ప్రార్థనకు పోతావా? ఒకవేళ వెళ్తే వెళ్ళావు కానీ అక్కడికి వెళ్ళకలే, మరి ఎక్కడికి వెళ్ళమంటావు? ఆ బ్యాచ్కి వెళ్ళిపో. ఆ బ్యాచ్కి ఎందుకు? అది శరీరానుసారమైన మందిరం. స్తోత్రం. అక్కడికి వెళితే రూల్స్ ఉంటాయి. అక్కడ అలా తినకూడదు, అలా తాగకూడదు, అలా తిరగకూడదు అంటారు. ఎక్కడనుకో నువ్వు ఎక్కడికైనా పో, ఆ రోజు రా, ఆ రోజు వచ్చి కనిపించు అంటారు. వీళ్ళే ఎవరు? వీళ్ళు ఎవరండి చెప్పండి అందరూ? శరీరానుసారులు. ఈ శరీరానుసారులు స్వస్థతను అంగీకరించరు. చేతిలో ఏముంటుంది? చేతిలో ఏముంటుంది? పోయిన వారము ఇట్లాగే నేను చెప్తూ ఉంటే చాలామంది బలహీనులే ఉన్నారు ఇక్కడ. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం చెప్తున్నారు. అరుణమ్మ ఏం ప్రాబ్లం చెప్పింది? అమ్మో నేను చాలా ఆయాసంతో వచ్చానండి, బాబాయ్ చాలా అసలు ఉక్కిరిబిక్కిరి అయిపోయా, నేను ఆరాధనలో సగం ప్రార్థన అయ్యేటప్పటికి కాంత రికవర్ అయ్యాను, కొంచెం బాగుంది, అప్పుడు రిలాక్స్ వచ్చినట్టు ఉంది నాకు, ప్రార్థనలో కొంచెం నేను బాగున్నాను, ప్రయాణం చేసి వచ్చేటప్పుడు నేను అసలు బాగాలేదు అంది కదండి. ఇంకెవరు చెప్పారు బలహీనమైన కబుర్లు? నాకు అందరి పేర్లు గుర్తురాలా. కొందరు వచ్చి చెప్పారు. మరి స్వస్థతలు లేవు అంటే ఎట్లా అవుతుంది? మరి ఆమెకి ఎట్లా స్వస్థత అయ్యింది? రాత్రి పడుకుని వార్తలు పెట్టాను ఇలా, ఉప్పాడు పరిస్థితి అంట, ఎన్ని ఇల్లులు మునిగిపోయి అంట, చాలా ఇల్లులు మునిగిపోయి అంట. ఆ ఇల్లులు మునిగిపోయి సముద్రం అయిపోయిందంట, ఇల్లు కూడా సముద్రం అయిపోయిందంట. మేము ఎట్టుపోవాలి? మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవరు లేరు. అప్పుడు ఎవరు నీకు ఆదుకునే నాదుడు? ఓటేసేవాడు కదా కదా, ఓటేసేవాడు కదా, వాడిని అడగవా? దేవుడా మా పరిస్థితి ఏంటి? ఏమంటావు? దేవుడా మా పరిస్థితి ఏంటి? నేను ముందు చెప్పాను, ఎవరినైనా పలకరిస్తే అమ్మాయి ఎట్లా ఉన్నారంటే దేవుని కృపను బట్టి బాగున్నామండి. ఏమంటారు? బాగున్నాము అంటారా? బాగున్నాం అని అనరు. దేవుని కృపను బట్టి బాగున్నాం. ఎవరికి? ఎవరి భాష ఇది? ఎవరి భాష? ఆత్మ సంబంధమైన వారి భాష. మిగతా వారిని ఎలాగున్నావనంటే బాగున్నాను,
నేను నాకే సూపర్గా ఉన్నాను అంటూ ఉంటారు. వీళ్ళకి ఎవరుంటారో ముందు? వీళ్ళకి దేవుడు ఉండడు. ఈ యొక్క శరీరానుసారులు, ఈ శరీరానుసారులు అంటే బయట శరీరానుసారులు కాదు, దేవుణ్ణి విశ్వసించిన శరీరానుసారులు, దేవుని మందిరానికి వచ్చిన శరీరానుసారులు, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న శరీరానుసారులు ఎట్లా ఉంటారంటే స్వస్థతను అంగీకరించరు, ప్రవచనాలు అంగీకరించరు, పేరు పెట్టి పిలవడాలు అంగీకరించరు. వీళ్ళు విధానము మందిరంలోనే ఉంటారు, బైబిల్నే బోధిస్తారు, వాక్యపు దేవుణ్ణే కలిగి ఉంటారు, కానీ ఈ దేవుని యొక్క ఉద్దేశం వీళ్ళకి తెలియదు. స్తోత్రం. దేవుని యొక్క చిత్తం తెలియదు. వీళ్ళకి ప్రవచనాన్ని ఏమాత్రం అంగీకరించరు, దర్శనం చెప్తే ఏమాత్రం ఎవరు వీళ్ళు? మనం ఒక టాపిక్ చెప్తే మరో టాపిక్లోకి దాటేస్తారు. వీళ్ళు దాటేసి మనల్ని దాటేస్తారు. కొన్ని మార్లు భర్త కోసం చెప్తే వినరు, కొన్ని మార్లు భార్య కోసం చెప్తే వినరు, కొన్ని మార్లు బిడ్డల కోసం చెప్తే వినరు. అమ్మా వెనక వెళ్ళిపోతూ ఉన్నావు, ఎక్కడికి వచ్చేసావో తెలుసా? నాశనం గేట్కి వచ్చేస్తున్నారు కొందరు. స్తోత్రం. ఏ గేట్కి వచ్చేస్తున్నారు? అక్కడ వరకు రావడానికి నీకు అంత కర్మేంటి? శాంతి లేకపోవడానికి అంత కర్మేంటి? సమాధానం, యేసు దేవుణ్ణి నమ్ముకుని నీకు సమాధానం లేకపోవడం ఏంటి? హల్లెలూయా. నువ్వు దేవుడు మాట్లాడలేని ప్లేస్లో ఉంటే ఓకే, దేవుడు మాట్లాడే ప్లేస్లో ఉండి నీకు ఇంత తిప్పలేంటి? అది నాకు అర్థం కావట్లా. కొందరు ఏ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు? నాశనం పోస్ట్కి వచ్చేస్తున్నారు, గేట్కి ఎంటర్ అయిపోతున్నారు. అది స్వాగతం చెప్పిద్ది, నీ భర్త విషయంలో స్వాగతం చెప్పిద్ది, నీ భార్య విషయంలో స్వాగతం చెప్పిద్ది, నీ బిడ్డల విషయంలో స్వాగతం చెప్పిద్ది. అప్పుడు బోర్ని ఏడుస్తావా? అప్పుడు దేవుడా కనికరించి అంటావా? ఆ యొక్క జాలరలో ఇల్లు మునిగిపోయినట్లుగా ఇంటికి వెళ్ళిపోయాక చూడండి. టీవీ నైన్లోనే ఎక్కడో నేను చూడలేదు సరిగ్గా. చాలా ఇల్లులు కొట్టుకొని కూలిపోయినాయి. మా పిల్లలు అంటారు కదా, ఇది ఇలా వచ్చి కొడితే ఇల్లులు ఎలా కూలిపోతాయి మమ్మీ అని. మనసునే ఇన్ని కేజీలు మనసుని లాక్కుపోతుంది అది, మరి దాన్ని కోల్చదా? అది పిచ్చదానా అని నేను వీళ్ళకి చెప్పాను. అంటే ఎక్కడికి వచ్చేసారు వాళ్ళు? చాలా కొన్ని కిలోమీటర్లకు వచ్చి సముద్రంగా మారిపోయిందంట వాళ్ళ ఇల్లు స్థలాలన్నీ. అయ్యో మాకు స్థలాలు లేవు, ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని దేవుడే కాపాడాలండి. స్తోత్రం. దేవుని కృపలో ఉన్నారనుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది. దేవుని కృపలో మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు. స్తోత్రం. ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉంటే ఆత్మ కార్యాలను నువ్వు జీర్ణించుకోలేవు, నువ్వు అంగీకరించలేవు. వాటిని అంగీకరించాలి. దేవుడు ఏం మాట్లాడతాడు? ఇక్కడ చాలామంది నేను ఫోన్ చేస్తే భయపడేటోళ్ళు ఉన్నారు. బాబోయ్ ఏం చెప్పిద్ది మా, అసలు ఫోన్ చేశారంటే ఏదో విషయం చెప్తారు. బాబోయ్ ఏమై ఉంటుంది? ఫోన్ చేసి నేను టూకీగా మాట్లాడేసిన మళ్ళీ వీళ్ళకి శాంతి లేక, అమ్మా మీరు ఫోన్ అందుకే చేశారా, లేకుంటే ఏమైనా దేవుడు నా గురించి ఏమైనా మాట్లాడా? స్తోత్రం. వీళ్ళు శరీరానుసారులు కాదు, ప్రకృతి సంబంధమైన మనుషులు అంతకంటే కాదు. తెలుసుకోవాలి. ఏదొక మ్యాటర్ ఉంటుంది వీళ్ళ దగ్గర, ఏదొక మాట ఉంటుంది వీళ్ళ దగ్గర. దేవుని సేవకులు కారణం లేకుండా ఫోన్ చేయరు అని. ఈరోజు ఎన్నో ప్రవచనాలు, ఎన్నో దర్శనాలు, ఎన్నో పేరు పెట్టి చెప్పేవి అన్నీ విడిచిపెట్టుకుంటూ కొందరు ఖాళీ అయి ఉన్నారు. స్తోత్రం. కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్నారు. భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్, ఇది మీకు వర్తిస్తుంది. వీళ్ళందరూ ప్రభుని నమ్ముకుని బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళిపోతున్నారే, కానీ వీళ్ళు ఎవరంటే ప్రకృతి సంబంధమైన మనుషులు, ప్రకృతి సంబంధమైన మనుషులు, భూ సంబంధమైన మనుషులు. వీళ్ళు దేవుని మాటను అంగీకరించలేకపోతున్నారు. బైబిలే, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్నే చేతపడుతున్నారు. చేతిలో ఏముంది? బైబిలే ఉంది. వారం వస్తే ఎక్కడికి పోతారు? మందిరానికే పోతారు. కానీ దేవుని మాట మాత్రం, ఏమండి నువ్వు వింటేనే కదా చెప్పేది కదా. దేవుని మందిరంలో ఉన్న క్రమాన్ని చూసి నేను ప్రతిరోజు ప్రభుని స్తుతిస్తాను. దేవుని మందిరంలో ఉన్న క్రమము సినిమా హాల్లో ఉండదు, స్కూల్లో ఉండదు, ఇతరితర కార్యక్రమాల్లో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు కదా, అక్కడ ఉండదు. ఒక రాజకీయ నాయకుడు వచ్చి నిలవబడి స్పీచ్ చేస్తే ఆడికి ఎంత పేరైనా ఉండనివ్వ, కానీ డిసిప్లిన్ అనేది అక్కడ ఉండదు. ఎక్కడుంటుంది మరి? ఎక్కడుంటుంది? ప్రతిరోజు ప్రభు లేవండి అంటే లేస్తారు, షడాం అంటే కూర్చుంటారు. అన్ని రకాలుగా ఎక్కడుంటుంది?
చిన్న పిల్లలు లోబడేటట్లుగా అందరూ చిన్నలు మొదలుకుని పెద్దల వరకు వాడు ఎంత లోపలికి వచ్చినా బడా అనుకునేవాడు కూడా లోపలికి వచ్చినా వాడు డిసిప్లిన్ ముందు ఎవరో పనికిరారు. స్తోత్రం. ఇంత క్రమశిక్షణ దేవుని మందిరంలోనే ఉందండి. దేవా, నీ ప్రజలకు ఇచ్చిన ఈ డిసిప్లిన్ బట్టి నీకు కృతజ్ఞురాలిని. ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారో, ఎంతమంది సేవకులు ఈ డిసిప్లిన్ విషయమై దేవుని స్తుతిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ప్రతినిత్యము మనకున్న క్రమశిక్షణ బట్టి ఎవరూ నోరెత్తరు, ఎవరూ మాట్లాడరు, ఎవరు కీక్ మనరు. మరి బయట అండి ఒక రాజకీయ నాయకుడు వస్తే అక్కడ ఎట్లా ఉంటుందండి? విజిల్లు, అరుపులు, కేకలు. అరే ఆపండ్రా అంటాడు వీడు. అసలు వాడి మాట అంటేనే లెక్కలేదు. నువ్వు నాయకుడిగా గెలిచావు అంతే తప్ప నీ మాటకు నేను లోబడ్డా. నాయకుడు వచ్చి ఎదర నుంచి ఉంటే ఎట్లా ఉండాలి? నాయకుడు ఎదరు నుంచి ఉంటే ఫాలోవర్స్ అందరూ ఎలాగ ఉండాలి? అమ్మో, మా నాయకుడు కంటపడితే మమ్మల్ని ఏమన్నా, నువ్వు ఎవడకు లెక్క, నీ దయతో మేము మన బ్రతకట్లా. స్తోత్రం. అరే నువ్వు కూల్ అనగానే నీ దయతో మేము బ్రతకట్లేదురా, మా కష్టం. ఏదో వెయ్యాలి కాబట్టి వేసాం, ఏదో గెలిపించుకోవాలి కాబట్టి గెలిపించాం. వీడు ఆగండి 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 అన్న ఏం ఆగరు. అరుపులే అరుపులు. వాడు చెప్పేది ఏమి విన్నెవరు. కానీ దేవుని మందిరంలో ఎన్ని వేల మంది వచ్చి కూర్చున్నా, లక్షలాది మంది వచ్చి కూర్చున్నా ఎలా ఉంటుంది? అది ప్రశాంతమైన వాతావరణం. హల్లెలూయా. దేవుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే ఘనపరుచుకుంటున్నాడు, అది దేవుడే ఇస్తున్నాడు. ఇలా ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను? ప్రకృతి సంబంధమైన వ్యక్తులు దేవుని మాటను ఏమాత్రం కూడా తీసుకోరు. బాప్తిసం పొందుతారు, మందిరానికి వస్తారు, పాటలు పాడతారు. ఎవరు మనుషులు వీళ్ళు? ఆత్మానుసారులా, శరీరానుసారులా? చెప్పండి. రక్షింపబడ్డారని అనుకుని ఆత్మానుసారులు అనుకోకో. వాళ్ళు క్రియలు చెప్తాయి, వారి పనులు చెప్తాయి. ఈమె ఆత్మీయురాలు, ఇతగాడు ఆత్మీయుడనని. ఎవరిని పడితే వాడిని ఆత్మీయుడు, ఎవరిని పడితే వాళ్ళు ఆత్మీయురాలు అని అనుకుని మనం వెంబడించకూడదు. బైబిల్ అది నేర్పించట్లేదు మనకి. శరీరానుసారులకి ఆత్మానుసారులకి ప్రతిరోజు గొడవేనట. స్తోత్రం. గొడవ ఎలా వస్తుంది? గొడవలు ఎలా వస్తాయి? ఒకరు అటు ఒకరు ఇటు ఉంటే గొడవలండి. డిష్ అప్పుడు ఎవరు గెలవాలి? గెలవలసి వస్తే ఎవరు గెలవాలి? ఎవరిని గెలిపించాలి? ఇంటిలో ఒక ఆత్మీయురాలు ఉందనుకోండి, ఒక భార్య ఆత్మీయురాలు ఉందనుకోండి, ఎవరిని గెలిపించాలి? ఎవరు గెలవాలి? శరీరానుసారమైన భర్త గెలవాలా? ఆత్మానుసారులైన భార్య గెలవాలా? అందరూ చెప్పండి. ఇంటిలో శరీరానుసారురాలైన భార్య ఉందనుకోండి, ఆత్మానుసారమైన భర్త ఉన్నాడు అనుకోండి, ఎవరు గెలవాలి? వీళ్ళిద్దరిలో. శరీరానికి అంత బలం లేదు. దేనికి బలం? ఆత్మకే బలం. మరి నీకు బలము పనిచేయట్లేదనంటే నీవు ఎలాగున్నావంటే ప్రకృతి ఆత్మ సంబంధురాలు అని పేరుంది, కానీ నువ్వు భూ సంబంధమైన వ్యక్తివి. నీకు ఆత్మ సంబంధమైన వ్యక్తివి అని నీకు ఒక పేరుంది, కానీ నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తివి. నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తివి కనుక దేవుని కార్యాలు ఏమాత్రం అంగీకరించు. స్వస్థతలు లేవంటావు, ప్రవచనాలు లేవంటావు, దర్శనాలు లేవంటావు, దేవుడు మాట్లాడడు అంటావు. నేను మాట్లాడే దేవుణ్ణనేమో ఆయన అంటాడు, నేను చూచుచున్న దేవుణ్ణనేమో ఆయన అంటాడు. నువ్వు దేవుడు ఏమీ చూడడు అంటావు. నువ్వు దేవుడు మార్తా మరియా ఇంట్లోకి వెళ్తే అక్కడ ఏం నిలవలేదు, అక్కడ ఏం ఓడిపోయింది? మరియమ్మ గారి ఇంట్లో, మార్తమ్మ గారి ఇంట్లో ఏం ఓడిపోయింది? ఏం ఓడిపోయింది? ఏం ఓడిపోయిందో. ఏం ఓడిపోయిందబ్బా? ఏం ఓడిపోయింది? మరణం ఓడిపోయింది. స్తోత్రం. ఏం ఓడిపోయింది? మన ఇంట్లో ఎక్కడ గెలుపండి? మన ఇంట్లో అన్నీ ఓటమేనండి. కారణం ఏంటంటే విశ్వాసం లేదు. ఒక పక్క ప్రభుని వెంబడిస్తున్న వారే విశ్వాసం లేకుండా చెరిపేస్తున్నారు. భయంకరమైన మనం ఏకీభావంలోకి రావాలి. మనలో ఏకీభావం లేదు, ఏకీభవించడం లేదు. నా ఏకీభావం వేరైతే మీ ఏకీభావం వేరు. మీ ఏకమయ్యే వాళ్ళతో నువ్వు ఏకమవుతున్నావు, కొందరేమో నాతో ఏకమవుతావు, నువ్వు మరికొందరితో ఏకమవుతున్నావు. క్రైస్తవుల్లో ఏకత్వం ఉండాలి. స్తోత్రం. ఏకత్వం ఉండాలి, ఏకత్వం ఉండాలి, ఏకీభావం ఉండాలి మనకి.
అందరూ ఒకే తాట మీద వెళ్ళాలి. అదే కదా క్రీస్తుని కలిగి ఉన్న వారికి పేరు. దేవుని ప్రజలకు అదే పేరండి, వేరే పేరు ఏమీ లేదు. వాళ్ళందరూ ఒకలానే ఉంటారు. సోమరి అని పిలుస్తుంది బైబిల్. ఎవరిని? వీళ్ళనా, మిమ్మల్నా, లేదా బయట ఉన్న వాళ్ళనా? ఎవరిని? లోపడున్న వాళ్ళనా, బయట ఉన్న వాళ్ళనా? భక్తులనా, లేకపోతే బయట ఉన్నటువంటి అన్యజనులనా? ఎవరిని సోమరి అంటుంది బైబిల్? భక్తుల్ని. ఎవరిని చూడమంటుంది? ఎవరి నడవడిక చూడమంటుంది? ఎవరి జ్ఞానాన్ని చూడమంటుంది? ఏ బుద్ధి తెచ్చుకో. అది చక్కగా దాచుకుంటుంది, చక్కగా పోగొట్టుకుంటుంది, చక్కగా సంపాదించుకుంటుంది. ఎవరెవరెవరో ఇళ్ళల్లోకి వెళ్తుంది. దేవుడు దాన్ని కాపాడా? ఏదో ఒక గింజ తెచ్చుకుంటుంది. ఎవడ కాళ్ళ కింద కానీ, మీ కాళ్ళ కింద కానీ, నా కాళ్ళ కింద కానీ పడిందా, ఆ రోజే దానికి లాస్ట్ రోజు. ఒకవేళ నీ కంటలో పడిందా, వెంటనే డబ్బట్టుకొచ్చి జిమ్మేవు. ఏంటి? వెంటనే అమ్మా బియ్యమని తినేస్తున్నావా, బియ్యంలోకి వచ్చేసావా, వెంటనే పౌడర్ తెచ్చుకుని. ఈ సోమరులకి ఎంత స్వల్పమైంది చూపించాడు నా దేవుడు. నేను సీమల మందు కొడితే సచ్చిందనో, నీ కాళ్ళ కింద పడితే సచ్చిందనో చెప్పట్లేదు. ఇంత బలిసిన నీకు ఎంత స్వల్పమైందని చూపించి బుద్ధి చెప్తున్నాడు దేవుడు. నువ్వు పెద్ద, అది పెద్ద, నువ్వు గొప్ప, అది గొప్ప. నోరులు తీసుకురాలేదేంటి? చెప్పండి, ఎవరు గొప్ప? నువ్వు గొప్ప, సీమ గొప్ప? మీరే గొప్ప కదండి. దేన్ని చూపించి నీకు బుద్ధి చెప్తున్నాడు? అది ఏ టైంలో కష్టపడాలో ఆ టైంలో కష్టపడుతుంది. నీవు కష్టం లేదు, నీకు శ్రమ లేదు, నీకు ప్రయాస లేదు, ఏమైనా కష్టపడుతుంటే వృధా, వ్యర్థం కోసం కష్టపడుతున్నావు. ఈరోజు దేవుడు వ్యర్థంగా కష్టపడుతున్నావు, వ్యర్థమైన దాని మీద మనసు ఉంచావు. నువ్వు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి వ్యర్థంగా ఉండిపోవడానికి నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి. స్తోత్రం. నువ్వు భూ సంబంధమైన వ్యక్తివి కాదు, ఏవేవో ఎదుట పెట్టుకుని ఆగిపోవడానికి. హల్లెలూయా. ఎవరెవరో ఎదురవుతారు, ప్రాణానికి ప్రాణం అంటారు. కష్టాల్లో ఏమైపోతారా? అయ్యబాబు నేను చూస్తుంటే హార్ట్ టచ్, స్కిన్ టచ్ కదా. నో, కొందరు చూస్తుంటేనంటే ఏం టచ్ అంట. మరి కష్టాల్లోనమ్మా, బాధల్లోనమ్మా. కష్టాల్లో దేవుడే కనుక నువ్వు ఆయన్నే ప్రాణప్రియుడిగా పెట్టుకోవాలి. ఆయన పనులే భారంగా పెట్టుకోవాలి. ఏ పని కూడా భారంగా పెట్టుకోకూడదు. మనకి ఏకీభావం రావాలి, ఒకే తాట మీదకి రావాలి. దుష్టుడైన అపవాది చాలామంది విశ్వాసం లేకుండా చేసేస్తున్నాడు. రకరకాల బోధలు, రకరకాల వ్యాఖ్యానము, రకరకాల పద్ధతులు, స్వస్థతలు లేవంటూ, దేవుడు లేడంటూ, తండ్రి లేడంటూ, కుమారుడు లేడంటూ కేవలం నాస్తికుల్లా మిగిలిపోతున్నారు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు. ఈ దేవుణ్ణి నమ్ముకొని అర్థం చేసుకునే మైండ్ వీళ్ళకి లేక ఎవడు తోచినట్లు వాడు చెప్తూ ఉంటే ఏమైపోతున్నారు వీళ్ళు? మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏ బానిసత్వం నుంచి వచ్చారో, ఏ బందీల నుంచి వచ్చారో, ఏ పాపము నుండి వచ్చారో, ఏ శాపము నుండి వచ్చారో ఆ శాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఈయన మాకు వద్దు. ఏంటి ఇక్కడికంటే అక్కడే బాగుంది, అక్కడ దేవుడైనా ఉన్నాడు. స్తోత్రం. ఇక్కడ దేవుడు కూడా ఎక్కడున్నాడంటే దేవుడు ఆ శాపములో, ఆ పాపములో ఎవరున్నారంటే దేవుడున్నాడు. కానీ లోపలికి వస్తే దేవుడు కూడా లేడు. మీ బోధ వింటే దేవుడు లేకపోతే ఎలా స్వస్థపరుస్తాడు? నా కష్టాల్లో నేను ఎవరిని వేడుకోవాలి? నా బాధల్లో నేను ఎవరిని వేడుకోవాలి? నా ఇబ్బందులు నేను ఎవరికి ప్రార్థించాలి? అంతేనా? మీకు అర్థమవుతుందా? పోయిన వారం మీకు మెసేజ్ వినిపించిన టాపిక్ మీద చెప్తున్నాను. చాలామంది అతని అనుచరులందరూ ఇట్లా, నువ్వు ఏదైనా తినొచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవడైనా ఒక మాట చూపించి బిడ్డ మనం ఇంత ఓవర్గా ఉండరాదు అని చెప్తే సమర్థించేవాళ్ళు ఎవరు లేరు. అందరూ రెచ్చగొట్టేవాళ్లే, రెచ్చగొట్టే మాటలు ఎవరు? క్రైస్తవులతో సహా. ఎవరైనా వచ్చి మందిరానికి పోయేటప్పుడు ఎట్లా పోవాలి, మరి ఆ దాసుల మాటలో తప్పేముంది, మందిరానికి ఎట్లా పోవాలయ్యా, మందిరానికి ఎట్లా రావాలో నేర్పిస్తున్నాడు అన్నట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు విన్నారా? నేనైతే వినలా. మందిరానికి ఎట్లా పోవాలి? పరిశుద్ధంగా పోవాలి కదా, దేవాలయం కదా, దేవుడు ఉండేది కదా, దేవుడు మాట్లాడేది కదా, దేవుని మందిరానికి దేవుడిని ఆరాధించుకున్నట్లే కదా వెళ్ళాలి.
అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం పాస్టర్ అండి వీడు, ఇలా మాట్లాడతాడు, భేదాలు తీసుకొస్తాడు, బాబోయ్ భేదాభిప్రాయాలు తీసుకొచ్చి మొత్తం కలిసి ఉండకుండా చేస్తున్నావు, సమాజంలో క్రైస్తవ్యానికి ఒక సీడపురుగు నువ్వే. సరిగ్గా వాక్యం నేర్పించేవాడు సీడపురుగా. సీడపురుగులను, పసర పురుగులను, గొంగర పురుగులను నా యేసయ్య తీసివేసే రోజు రాబోతుంది. స్తోత్రం. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. కనుక మనలో ఉన్న సీడ పురుగులు, మనలో ఉన్న పసర పురుగులు, మనలో ఉన్న కొరుకుడు పుండ్లు ఇవన్నీ తీసుకుంటూ మనం ఏం చేయాలి? వెళ్ళిపోతూ ఉండాలి. ఏకీభావంలోకి రావాలి. మనం ఎలా ఉండాలో తెలుసా? పావురులాగా ఉండాలి తప్ప కాకి లాంటి స్వభావంలా ఉండడానికి వీరలేదు. నువ్వు తెల్ల పావురానివి. స్తోత్రం. నువ్వు దేవుని దూతగా ఉండాలి. దేవుని దూతగా నీవుంటే దేవుని దూత నీ దగ్గరకు వస్తుంది. లియోను గడి బట్టే రోజు మనం నేర్చుకున్నాం. అన్యజనుడైన కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చేసారు? ఏమన్నా కొర్నేలి ఏమన్నా ఇశ్రాయేలీయుడా? మరి ఎవరు వచ్చేసారు? కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చేసారండి? దేవదూత వచ్చేసి, కొర్నేలి నువ్వు నాకు ఎట్లా, కొర్నేలి నువ్వు నాకు అట్లా. నీవు దేవుని దూతవైతే నీ దగ్గరికి దేవుని దూత వస్తుంది. నువ్వు దేవుని దూతవు కాకపోతే దేవుని దూత నీ దగ్గరికి రాదు. దేవుని దూత నీతో వస్తే, నీ దగ్గర ఉంటే నీతో నిత్యం మాట్లాడుతుంది, నీకు బోధిస్తుంది, నీకేదో ఉపదేశం చేస్తుంది, నీతో మాట్లాడుతుంది. ఇలా ఉండు అని చెప్పిద్ది, పలానా చోటకు వెళ్ళు అని చెప్పిద్ది, పలానా పని చెయ్యి అని చెప్పిద్ది, లేకుంటే వెళ్ళకు అని చెప్పిద్ది. ఎవరో? నీవు దేవుని దూతగా ఉంటే దేవుని దూత వస్తుంది. నీవు దేవుని దూతగా లేకుంటే దేవుని దూత దగ్గరికి వస్తుందా? దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి సత్కార్యము నువ్వు చేస్తూ ఉంటే దేవుని దూత నీ దగ్గరికి వస్తుంది. దేవుని యందు భయభక్తులు లేకపోతే దేవుని దూత నీకు వస్తుందా? కొందరు మంచి మంచి సాక్ష్యాలు చెప్తారు. అప్పుడు అయ్యో నేను కూడా ఇట్లాంటి సాక్ష్యం చెప్తే బాగుండునని, నేను కూడా ఇట్లాంటి జీవితం కలిగి ఉంటే బాగుండు అనుకుంటారా? నేను కూడా ఇంత మారుంటే బాగుండు అని అనుకుంటారా? అనుకోరు. మరి ఏమనుకుంటారు? నాకు కూడా దేవుడు ప్రత్యక్షమైతే నెక్స్ట్ వారం వెళ్ళి ఏదో ఒకటి చెప్తాం. నువ్వు దేవునికి ఏమో వ్యతిరేకంగా జీవిస్తావో, నువ్వేమనుకుంటావు? దేవుడు నాకు ఏమైనా కనిపిస్తే బాగుండు, ఆదివారం అందరూ వింటుండగా సాక్ష్యం చెప్పాలి, అందరూ వింటుండగా సాక్ష్యం చెప్పాలని అనుకోకు. దేవుని ఎదుట నిలవబడాలనుకో. స్తోత్రం. మనకి ఈరోజు ఏకీభావం లేకుండా చేస్తున్నది చాలామంది క్రైస్తవులే. ఏకీభావం లేకుండా చేస్తున్నది భక్తులే. ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. స్వస్థతలు లేవంటూ, అవి లేవంటూ, ఇవి లేవంటూ ఇచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు వాళ్ళని చూడడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఏమున్నవి ఏమి లేవు అనేది మీకు ఈరోజు నేర్పిస్తాను. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను ఏం చేయడంట? అంటే ఏం అంగీకరించడు? ప్రవచనాలు అంగీకరించడు, స్వస్థతలు అంగీకరించడు, దెయ్యాలు వెళ్ళగొట్టడం అంగీకరించడు, ఇంకేం అంగీకరించడు చెప్పండి? దేవుడు సంతానం ఇస్తానంటే దాన్ని అంగీకరించడు, దేవుడు దీవిస్తాడని చెప్తున్నాడంటే దాన్ని అంగీకరించడు. ఏదో ఒక పేరు పెట్టి పిలిస్తే హలో పెద్ద పెద్ద వాళ్ళుగా, పెద్ద పెద్ద విశ్వాసులుగా, పెద్ద పెద్ద పాస్టర్లుగా కనిపిస్తున్నారా? నీకు కనిపించే వాళ్ళు నోట ఈ మాటలు వినిపిస్తున్నాయా? వీళ్ళు ఎవరండి? ఎవరని బైబిల్ చెప్తుంది? చెప్పండి అందరూ. వీళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులు. వీళ్ళు ఆత్మ కార్యాలు వీరు వెరుగరట. ఆత్మదేవుడు ఏ కార్యం చేస్తాడో, ఆత్మదేవుడు ఎట్లా మాట్లాడతాడో వీళ్ళకి తెలియదంట. మనకి కూడా తెలియాలి. మనకు తెలుస్తుందంటే మనం ఎవరితో ముడిపడున్నాం? ఎవరితోని? దేవునితో. మనం ఆత్మ సంబంధమైన మనుషులం, మన ప్రకృతి సంబంధమైన మనుషులము కాదు. నీది ఏ ఆత్మ? సొల్లు కబుర్లు చెప్పే ఆత్మ. నీది ఇంకా ఏ ఆత్మ? మనుషుల్ని పాడు చేసే ఆత్మ. నీది ఇంకా ఏ ఆత్మ? మోసపూరితమైన ఆత్మ. నీది ఇంకా ఏ ఆత్మ? లౌకిక ఆత్మ. స్తోత్రం. ఈ లౌకిక ఆత్మ, సోదు కబుర్లు చెప్పే ఆత్మ, సొల్లు కబుర్లు చెప్పే ఆత్మ, పరిశుద్ధాత్మ ఏమాత్రం కూడా అంగీకరించదు. అదేనా ఇక్కడ చెప్తుంది వాక్యం. ఇప్పుడు చదువు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను ఏమాత్రం అంగీకరించడట, అవి అతనికి
ఏంటంట? వెర్రితనం. దేవుడు స్వస్థపరిచాడా? పిచ్చి కాకపోతేను. దేవుడు నీకు సంతానం ఇచ్చాడా? వివాహాలయ్యి 7-8 సంవత్సరాలు అవుతే ఎదురొస్తుంటే కిట్టట్లేదని, ఫంక్షన్లు వస్తుంటే పిలవట్లేదని బాధపడి అమ్మా అంటే శనివారం ఫుల్గా ప్రార్థనలో ఉండి నేను ఒకటే మాట చెప్పాను, రేపు నెల చూడు. స్తోత్రం. నాకే ఎదురొచ్చేసింది. మందిరం క్లీన్ చేసేది బంగారు తల్లి, మందిరం క్లీన్ చేయలేదు, మ్యాట్లు వేయలేదు, ఏమేయలేదు. నేను ఎప్పుడు వస్తానా వార్త చెబుదామని. స్తోత్రం. అంటే వీళ్ళకి ఎట్లా ఉంటాయి? ప్రకృతి సంబంధమైన మనుషులకి, లౌకిక ఆత్మ ఉన్న వారికి వెర్రితనం. నిజమా? అట్లా జరిగిద్దా అని దేవుడు సంతానం ఇస్తానని చెప్పాడా? సొల్లు కబుర్లు కాకపోతే ఏదో ఒక రోజు అయ్యిందని అట్లా అయ్యింది తప్ప ఏంటి వీళ్ళు ఎలా సమర్థించేసుకుంటున్నారు? దేవుని కార్యాలు ఏమాత్రం అంగీకరించరట. దేవుని ఆత్మ నీకు లేకపోతే లేనట్టుగా ఉండు, వేడుకో, పిలవండి, ఆహ్వానించండి, మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడకపోతే నేను నశించిపోతున్నాను. ఎన్నాళ్ళు మౌనంగా ఉంటావు నా విషయంలో? నేను నీ బిడ్డను కాదా? స్తోత్రం. నేను నీ బిడ్డను కాదా? దేవుడు నిజంగా నీతోనే మాట్లాడితే నువ్వు మౌనంగా ఉంటావా? మౌనంటావా? చెప్పకుండా ఉంటావా? నడవకుండా ఉంటావా? అనేకులు నడిపిస్తావా? నీవే ఆగిపోతావా? అంటే నీది ఏ ఆత్మ? లౌకిక ఆత్మ, భూ సంబంధమైన ఆత్మ, మనుషుని ఆత్మ, నీకు భారం లేని ఆత్మ, నీకు చింత లేని ఆత్మ. దేవి ఉంది ఇక్కడ. ఆమెకి ఫస్ట్ దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు, రెండో పట్టు వెళ్ళిపోవడానికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. నేను చెప్పాను, నువ్వు నమ్ము, నీకు పాప కాదు కానీ నీకు బాబునే అని. ఎంతమంది అమ్మ నీకు పిల్లలు? 2 అబ్బాయిలే. మరి ఏమయ్యింది? జరిగిందా లేదా? ఇవి ఎవరికి వెర్రితనము? ఈ మాటలు ఎవరికి వెర్రితనము? దేవుని మాటలు. హలో, కరెంట్ కాదు, నన్ను చూడండి. దేవుని మాటలు ఎవరికి వెర్రితనము? నీకు బాబు పుడతాడనే మాట ఎవరికి వెర్రితనము? నమ్మని వారికి వెర్రితనము. దేవుణ్ణి నమ్మలేని వారికి వెర్రితనము. దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు ఎవరు? బయటున్న వాళ్ళ, లోనున్న వాళ్ళు. స్తోత్రం. ఏకీభావం లేని వాళ్ళు, వెంబడించలేని వాళ్ళు, వీళ్ళకి వెర్రితనంగా ఉంటాయి. నిజమేనా? అట్లాగే జరిగిద్దా? నిజంగానే జరిగిద్దా? అలాగా ఇలా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి లౌకిక ఆత్మ తప్ప పరిశుద్ధాత్మ వీళ్ళకి తెలీదు. భ్రమపరిచే ఆత్మ తెలిసి వీళ్ళకి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉజ్జీవింప చేయడానికి డ్యాన్స్లు వేసుకుంటూ, గంతులు వేసుకుంటూ, అబ్బబ్బబ్బా చాలా ఇంకా పొల్లికలు ఇచ్చుకుంటా, సభంతా పొల్లికలింపులే. ఇట్లాంటి ఆత్మ వాళ్ళకి తెలుసు కానీ డిసిప్లిన్, పరిశుద్ధాత్మ వాతావరణం వాళ్ళకి ఏమాత్రం కూడా తెలీదు. వాళ్ళు ఏమాత్రం కూడా ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. పైన చూసుకుంటే 10వ వచనం చదువు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఎలాగున్నాడంట? ఏ ఆత్మ ద్వారా బయలుపరిచాడు? ఇట్లాంటి మాటలు విని కొందరు ప్రవచనాలు నమ్మట్లా, ఇట్లాంటి మాటలు విని ఏం నమ్మట్లా? దర్శనాలు నమ్మట్లా. ఇట్లాంటి మాటలు విని దేవుని మీద విశ్వాసమే ఉండట్లేదు. కొందరికి విశ్వాసం పోతుంది. నువ్వు విశ్వాసం వృద్ధి చేసుకోవడానికి వస్తున్నావా లోనికి? విశ్వాసం డౌన్ చేసుకోవడానికి వస్తున్నావా లోపలికి? వీళ్ళు ఏమాత్రము కూడా అంగీకరించక లోపలికి వచ్చి కూడా దేవుని స్వరం విని కూడా విశ్వాసంలో పడిపోతున్నారండి. విశ్వాసం ఉండట్లేదండి చాలామందికి. దేవుని మీద ఎందుకు ఈమెకి విశ్వాసం ఉండట్లేదు? లేకపోతే ఇతగాడికి దేవుని మీద విశ్వాసం ఎందుకు ఉండట్లేదంటే వీళ్ళు దేని మీద మనసు పెట్టుతున్నారు? వీళ్ళు దేవుని ఆత్మ మీద మనసు పెట్టట్లేదు, లౌకిక ఆత్మ మీద మనసు పెడుతున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి, కొన్ని దేవుడే బయలుపరుస్తాడట. బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న నీ సంగతులు ఎవరికి తెలిస్తే? పక్కోళ్ళకే, నీకా? రేపకమ్మ నీ గురించి దయామనకు తెలుస్తుందా? నీకు తెలుస్తుందా? ఇప్పుడు రేపకమ్మ ఆలోచనలు అన్నీ సత్యవతికి తెలుస్తాయా? రేపకమ్మకు తెలుస్తాయా? నీ ఆలోచనలు దయామనికా నీకా తెలిసేది? నీకే. మరి ఆవిడకి తెలీదా? తెలియదు. ఒకవేళ నీలో ఉన్న ఆలోచనలు, వస్తున్న వారి ఆలోచనలు నాకు తెలిస్తే అబ్బో ఎలా ఉంటుందండి? అది ఎవరాత్మ? నీ విషయాలు మాత్రమే నీకు తెలుస్తాయి, నా విషయాలు నీకు తెలీదు.
నీ విషయాలు నా విషయాలు కలిపి చెప్తున్నాడు అంటే ఆయనే దేవుడు. స్తోత్రం. ఆయనేనండి దేవుడు. మన విషయాలు చెప్పేవాడు దేవుడు. దేవుడు లేడంటే ఎట్లా కుదురుద్ది? దేవుడు ఉన్నాడు. స్తోత్రం. ఏమీ లేనప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటిని సృష్టించాడు, ప్రతి ఒక్కటిని పుట్టించాడు ఆయన. స్తోత్రం. ఆయన ఉన్నాడు గనుక. స్తోత్రం. ఆయన లేకపోతే ఏమీ లేవు. ఇంకా ఏమంటుందో చూడండి వాక్యము. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో ఇంకెవ్వడికే తెలీదు. అలాగే దేవుని సంగతిలో దేవుని ఆత్మకే గాని ఎవరికే తెలియదు. స్తోత్రం. ఇప్పుడు మనుషుని ఆత్మ మంచిదా, దేవుని ఆత్మ మంచిదా? మీకు ఏ ఆత్మ కావాలి? మనుషుని ఆత్మ కావాలా, దేవుని ఆత్మ కావాలా? ఎంతమందికి దేవుని ఆత్మ కావాలి? ఏ పాపం అందరూ చెప్పేద్దామనా? దేవుని ఆత్మ కావాలంటున్నారు కానీ విశ్వాసం ఎలాగుంది? విశ్వాసం క్రియలు ఎలాగున్నాయి? పనులు ఎలాగున్నాయి? ప్రకృతి, భూ సంబంధమైన మనుషుడు, లోక సంబంధమైన మనుషులు. విశ్వాసం చూస్తే ఎట్లాగుంది? కావాల్సి వస్తే, పొందుకోవాల్సి వస్తే, తీసుకోవాల్సి వస్తే ఏం కావాలి? దేవుడు. చేయవలసి వస్తే భూ సంబంధమైన మనుషుడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు, లోకానుసారమైన మనుషుడు. తీసుకోవాల్సి వస్తే దేవుడు. స్తోత్రం. జీవించేటప్పుడు దేవుడే, పొందుకునేటప్పుడు కూడా దేవుడే, నువ్వు ఏమైనా చేసేటప్పుడు కూడా దేవుడే. ఈ తర్వాత చదువు. దేవుని వలన మనకు దయచేయవలసిన వాటిని మనము లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకిక ఆత్మ పొగుడుతూ ఉంటుంది, మనుషులను సంపాదిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే పగిలిపోయి ఉన్న యెషయా గ్రంథంలో యెహెజ్కేలు ఆ యొక్క పుస్తకంలో మనం నేర్చుకున్నట్లుగా లోపంలో ఉన్న వారిని పొగడ్డం, మిస్టిక్లో ఉన్న వాళ్ళని పొగడ్డం. ఏ ఆత్మ ఉన్నవాళ్ళు? లౌకిక ఆత్మ ఉన్నవాళ్ళు. వాళ్ళు నిజంగా భక్తిలో తెలియదు, భక్తిహీనలో తెలియదు. లోకంలో ఉన్న వాళ్ళకంటే భయంకరం. వాళ్ళు మాటలు భయంకరం, వాళ్ళు చూపులు భయంకరం, వాళ్ళ ప్రవర్తన భయంకరం. లోకంలో ఉన్న వాళ్ళకి కూడా అంత అసూయ ఉండదు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ఎంత అసూయో. అట్లాంటి వ్యక్తి కోసం, అట్లాంటి పురుషుడి కోసం, స్త్రీ కోసం నేను విన్నాను. అన్ని విషయాలను, దేవుని కార్యాలు కూడా పరిశీలించి బయలుపరిచేది దేవుని యొక్క ఆత్మ. తర్వాత చదువు. మనుషుని జ్ఞానము నేర్పు మాటలతో కాక. ఇప్పుడు వాక్యాలు ఎలా చెప్తున్నారో తెలుసా? మనుషుని జ్ఞానం. దేవుని పెట్టలేరా? నీ విశ్వాసం మనుషుని జ్ఞానంతో చెప్తే నువ్వు వెంటనే పసిగట్టాలి. ఎపేసి సంఘం పసిగట్టిందంటే ఇట్టిట్టే బోధకుల్ని. దేవుని పెట్టలేరా? బోధకుల్ని మీరు పసిగట్టాలి. నా సంఘం పసిగట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎవరు తోడేళ్ళు? ఎవరు దేవుని ఆత్మ కలిగిన వారు? ఎవరు దేవుడు? ఏది దెయ్యము? ఏది మనుష్యాత్మ? ఏది దేవుని ఆత్మ అని నా సంఘం ఏం చేయాలి? ఎపేసి సంఘం పరిశీలించినట్లుగా. స్తోత్రం. మనం కూడా ప్రతి ఒక్కరిని స్కామ్ చేయాలా? అలా చేయాలంటే నీలో లౌకిక ఆత్మ ఉండడానికి వీరలేదు. భూ సంబంధమైన వ్యక్తిగా ఉండడానికి నువ్వు వీరలేదు. ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉండడానికి వీరలేదు. నీవు మొత్తం ఆ దేవుని యొక్క ఆత్మ స్వాధీనానికి రావాలి. నడిపించు నా నామ. స్తోత్రం. ఎలా నడిపించయ్యా. నడిపించేది నీవే కదయ్యా. అలల మధ్యనైనా నడిపించయ్యా. నడిపించేది నీవే కదయ్యా. ఓరి గాలి సుడివానలో అయినా నడిపించయ్యా. నడిపించేది నీవే కదయ్యా. తుఫాన్లో అయినా నడిపించయ్యా. నడిపించేది నీవే కదయ్యా. నాతో ఉండేది నువ్వే కదయ్యా. స్తోత్రం. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని యాక్సెప్ట్ చేసేసి, ఎవరిని పడితే వాళ్ళని అంగీకరిస్తే నీకు మొత్తం విశ్వాసం ఉండదు. ఏ గేటు అంటారా? నో బిడ్డ, మీకు తెలియాలి దేవుడు ఉన్నాడని. స్తోత్రం. ఈ దేవుడు మాట్లాడే దేవుడని నీకు తెలియాలి. ఈ దేవుడు పరిశోధించే దేవుడని నీకు తెలియాలి. పరీక్షించే దేవుడని దేవుడు నీకు తెలియాలి. ఈ దేవుడు చాలా భయంకరుడు అని నీకు తెలియాలి. ఈ దేవుడు చాలా ప్రేమమయుడు అని నీకు తెలియాలి. దేవుడు చూస్తున్నాడు, చూడడంలో నాన్ను చూస్తున్నాడు అని కూడా నీకు తెలియాలి. ఒకరోజు 7 రోజులు 7 వారాలు స్త్రీల కూటం పెట్టాను నేను. ఎక్కడో టానీలంకలో ఒక అమ్మాయి చనిపోయింది. డెలివరీ టైంలో కొంచెం చనిపోయింది అనుకుంటా. ఒక ఇంట్లో పట్టి పీడిస్తూ ఉంది. ఎవరింట్లోని? కానీ ఆ ఇంటి వారికి ఆ అమ్మాయికి సంబంధం ఉన్నదా మనకు తెలియదు.
ఏ ఆత్మకి తెలుస్తుంది దేవుని కార్యాలు? నువ్వు సొల్లు కబుర్లు అంటే ఎట్లా? స్తోత్రం. ఆ బొల్లు కబుర్లు అంటే ఎట్లా? భయం వేయట్లేదా దేవుడు ఉన్నాడని? దేవుడు ఉన్నాడని ఇక్కడ కూర్చున్నా మీకు ఎవరికైనా భయం ఉందా? భయం ఉందా? భయపడండి దేవునికి. ఏ మనుషుడికి భయపడకండి, ఎవ్వరికీ భయపడకండి, దేవునికి మాత్రమే భయపడండి. స్తోత్రం. ప్రార్థన జరుగుతుంటే అది లాస్ట్ రోజో ఏ రోజో మొత్తం అది శ్రీలకోటం, నేనే వెళ్ళడానికి భయపడ్డా అక్కడికి. ఎర్ర గాజులు, ఎర్ర సారీ, ఇంకా ఏదో చెప్పాను, ఏవేవో చెప్పాను. ఇంకా ఇవన్నీ చెప్తే నాతో కొందరు ఉంటే నేనేం చెప్పానంటే, మరి నేను శ్రీలకోటం వెళ్ళేటప్పుడు ఒంటరిగా నేను పోను కదా, కొందరిని తీసుకుని నేను వెళ్తాను కదా, వాళ్ళకి చెప్పాను నేను, అమ్మ జాగ్రత్తగా ఉండండి, ఈరోజు శ్రీలకోటానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అక్కడ పరిస్థితి ఇట్లా కనిపించింది. ఆ ఇంటికి మన నాగలక్ష్మి గారికి సంబంధం ఉన్నట్టు. మరి ఇప్పుడు ఏమనుకుంటా, నేను వెళ్ళేది వాళ్ళ ఇంటికి వెళ్తున్నానుగా, అది ఠానేలాగా దృశ్యం అని నాకు ఎట్లా తెలిసిద్ది? వీళ్ళ బిడ్డలందరూ కూడా ఆ ఇంటి సంబంధంతో ఉన్నట్టు, ఆ బిడ్డలందరూ కూడా ఆ ఇంటిలో ఉన్నట్లు. ఇలాంటి చూస్తే ఇది శ్రీలకోటం జరుగుతుంది. అదే ఆ రోజే అనుకుని చాలా టెన్షన్ పడి ప్రార్థన చేసి, ప్రభువా మీరే చూపించారు, మీరే తప్పించాలి మమ్మల్ని అని వెళ్ళాం. ఆ రోజు అక్కడ చెప్పాం. అనుకోకుండా అదే శ్రీలకోటంలో అదే బుధవారం నైట్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన. స్తోత్రం. వీళ్ళు ఫోన్ చేసి, అమ్మగారు ప్రార్థనకు వస్తారా అన్నారు. నాకు 102. మనం ఏం చూసాం మరి? ప్రేతాత్మలు అంటే మీకు ఇష్టమేనా? ప్రేతాత్మలు అంటే ఎంతమందికి ఇష్టం? అర్థమైంది కాబట్టి పసుకు నవ్వింది. ప్రేతాత్మలు, చనిపోయిన ఆత్మలు మీకు ఇష్టమేనా? పంపించమంటారా? అమ్మో వద్దా, అమ్మ ఆడేసుకుంటాయి, వద్దు. స్తోత్రం. వాటిని నా దేవుడు బంధించును గాక. ఆమె నీ జోలికి కానీ, నీ ఇంటి జోలికి కానీ, నీ పరిసర వాతావరణానికి కానీ ఏ ప్రేతాత్మ రాకుండా దేవుడే బంధించును గాక. ఆ రోజు వెళ్ళామండి అక్కడికి. దేవుని కృపను బట్టి వాళ్ళు ఎంత బాగున్నారు. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె తెగ ప్రేమిస్తూ ఉంటుంది. హల్లెలూయా. లేకుంటే ఏమైపోయినో, నా కొడుకు ఏమైపోయినో, అదేమైపోయినో. ఇప్పుడు దేవుడు లేడందామా? దేవుడి కార్యాలు చేస్తుంటే, ఆయన ప్రేమను తలస్తుంటే ఎలా ఉంటుంది? దేవుడు మనతో ఇలా ఉన్నాడు అని తెలుస్తుంటే ఇంకెలా ఉంది? మరి అట్లాంటప్పుడు ఎవడైనా దేవుడు లేడంటే ఇంకెట్లా ఉంటుంది? దేవుని కార్యాలు లేవంటే ఎట్లా ఉంటుంది? ప్రవచనాలు లేవంటే ఎట్లా ఉంటుంది? స్వస్థతలు లేవంటే ఎట్లా ఉంటుంది? దేవుడు మాట్లాడాడు అంటే ఎట్లా ఉంటుంది? ఇదంతా సొల్లు కబుర్లు, డబ్బు నాకు ఏ డబ్బు ఇచ్చారు? అతని ఉద్దేశంలో, అతని భావంలో చూద్దాం, పెద్ద వాళ్ళని అంటున్నాడు అతను. ఓకే, నేను ఎట్లా చెప్తే ఎవరన్నా నాకు ఏమైనా రూపాయి పట్టుకొచ్చి ఇచ్చారా? అంతా ఫ్రీయేగా, ఈ రోజుకి ఫ్రీయేగా. అబ్బో, అలా వెల కట్టవలసి వస్తే ఎంత? మేము మీకు ఇవ్వం కానండి, వాడు ఎక్కడెక్కడో ఉంటాడండి. అక్కడికి వెళ్ళండి, ఇమ్మంటే ఖచ్చితంగా ఒక 30,000, ఓ 40,000 వాడికి ఇస్తామండి. నువ్వెవరివి? ప్రకృతి సంబంధమైన వ్యక్తివి. దేవుడు ఎన్ని చేస్తున్నా ఇవ్వాలని ఆలోచన రాదు. దేవుడు ఏమీ చేయలేని కాడికి అసలు ఎవరిలోనూ పవర్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు వేలుకి వేలిస్తూ ఉంటావు. నీది ఏ ఆత్మ? లౌకిక ఆత్మ, భ్రమపరుచు ఆత్మ, ఉప్పొంగించే ఆత్మ. ఎవడో ప్రేమిస్తున్నారని, ఎవరో హెచ్చరిస్తున్నారని, లేదా ఎవరో నిన్ను బాగా అతిగా పొగుడుతూ ఉన్నారని నువ్వు పొగుడుతున్నావంటే నేను డేంజర్లో ఉన్నావు బిడ్డ. ఎలా పొగడతలు వస్తాయి? డామేజీ ఉన్న పాత్రకి ఎట్లా పొగడతలు వస్తాయండి? పగిలిపోయి ఉన్న పాత్రకి ఎట్లా పొగడతలు వస్తాయండి? ఏదో ఒక మిస్టేక్తో ఉన్న ఆ యొక్క పాత్రకి ఎలా పొగడతలు వస్తాయండి? బలహీనంగా ఉంటేనే వైద్యమా? మరి నీ బలహీనతకు, నీ ఆత్మీయమైన జీవితంలో బలహీనతకు వైద్యం కావాలా లేదా? నీ ఆత్మీయమైన జీవితం బలహీనమైపోయినప్పుడు రోగంతోనూ, ఆత్మీయ రోగంతోనూ, ఆత్మీయ జబ్బుతోనూ, ఆత్మీయమైనటువంటి లోపాలతో నువ్వు ఉంటే నీకు ఎట్లా వైద్యం చేయకుండా ఊరుకుంటున్నారు నిన్ను? వాళ్ళే. ఎవరు వాళ్ళు? ప్రకృతి సంబంధమైన విశ్వాసులు, ప్రకృతి సంబంధమైన సేవకులు. ఇప్పుడు నీకు మెడ నొప్పి వస్తే మెడిసిన్ వేసుకుంటున్నావు. ఆత్మీయంగా కుంటుదారుగా కనిపిస్తుంటే మెడిసిన్ నీకు ఎందుకు వేయట్లేదు? నిన్ను ఇంకా అలాగే ఉంచుతున్నారు. నువ్వు ఎక్కడికి పోతే వాడికి ఎందుకు? నువ్వు పరలోకం వస్తే వాడికి ఎందుకు? నువ్వు నరకం వస్తే వాడికి ఎందుకు? సాతానుగాడికి ఉన్నంత భారం కూడా వీడికి లేదు. స్తోత్రం. ఎవరికి లేదు? దేవుని సేవకులకి, వాడబడుతున్న వాళ్ళకి సాతానుగాడికి ఉన్నంత భారం కూడా లేదు. సాతానుగాడికి ఏం భారం ఉందామంటే నిన్ను పాడు చేయాలని ఉంది.
నిన్ను పాడు చేసి ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళకుండా నిత్య నరకాగ్నికి తీసుకుపోవాలని గురి వాడుకుంది. వీడు సేవకుడే, కానీ వీడికి ఏం లేదు, భారం లేదు. అయ్యో వీళ్ళని ఇలా నడిపించాలి, అయ్యో వీళ్ళని ఇలా తీర్చాలి, అయ్యో వీళ్ళని ఇలా పోగు చేయాలి, అయ్యో వీళ్ళు ఎవరిని ముట్టకుండగా, దుష్టుడు వీళ్ళు తాకకుండగా కంచి వేయాలి, అయ్యో ఇన్ని డ్యామేజ్. పాడైపోయిన వారిని ఎలా వాడుకోవాలని సరిచేసి వాడుకోవాలి. పాడైపోయిన పాత్రను వారు వాడేవా అంతే సంగతులు. చిల్లి పడిన దాంట్లో వాటర్ అయ్యి తాగడానికి పనికొస్తాయా? మట్టు పాడైపోయిన దాన్ని గ్యాస్ మీద పెట్టు, వండడానికి పనికొస్తుందా? ఏ ఎందుకు పనికిరాదండి? ట్యాప్ కింద కుళాయి వస్తుందని పెద్ద డ్రమ్ పెట్టి మట్టంతా పోయిందని పెట్టి అక్కడ ఎన్ని నీళ్ళు వేసి నన్ను వెళ్ళి తీసుకున్నప్పటికి ఎంత సమృద్ధో, పనికొస్తాయా? అలానే ఆత్మీయమైన లోపాలతో ఉన్న విశ్వాసి దేవునికి పనికిరాడు, ఆత్మీయమైన లోపాలతో ఉన్న విశ్వాసి సంఘానికి పనికిరాడు. మరి పనికి రావాలి అంటే ఏం చేయాలి? ఆ జబ్బు నీలో ఉన్నటువంటి నీలో ఉన్న స్రావవ్యాధి, నీలో ఉన్నటువంటి లోపాలు, ఏ బలహీనతలైతే ఆత్మీయంగా నీలో ఉన్నాయో అవన్నీ సరిచేసి వాడుకోవాలి. స్తోత్రం. అప్పుడే దేవునికి నువ్వు కావాలి. దేవునికి కావాల్సింది మంచి పాత్ర, చెడ్డ పాత్ర? దేవునికి కావాల్సింది మంచి పాత్ర. చెడ్డ పాత్ర ఏం కాదు, చెడ్డదాన్ని ఆయన ఏం తీసుకోడు కూడా. అందుకు నువ్వు ఎలా ఉండాలి? చెడ్డ పాత్రగా ఉన్న నీవు మంచి పాత్రగా మలచబడి దేవుని కోసం వాడబడాలి. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తుంది వాక్యం. మళ్ళీ చదువు.